టమాటా రేట్లు తరచూ పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. కొన్నిసార్లు వాటిని కొనుగోలు చేయాలంటే భయంగా ఉంటుంది. కిలో టమాటా ధరతో ఏకంగా మరో 3 కూరగాయలు కొనుగోలు చేసేలా ధరలు ఆకాశాన్ని అంటుకుంటాయి. అయితే మరికొన్నిసార్లు మాత్రం కేవలం ₹1కే కిలో టమాటాలు కూడా దొరికిన రోజులు ఉన్నాయి. అయితే టమాటాలను కూరల్లో వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. కొన్ని కూరల్లో టమాటా లేకపోతే అసలు దానికి రుచే ఉండదనిపిస్తుంది. చాలా మంది కూరల్లో టమాటాలను ఎక్కువగా వేసుకొని ఇష్టంగా తింటుంటారు. కానీ టమాటాలను అతిగా తినడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఆ సమస్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి కూరగాయల్లోనూ ఆరోగ్యానికి ప్రయోజనాలు చేకూర్చే పోషకాలు, విటమిన్లు, ప్రోటీన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అందులో ఒకటి టమాటా కూడా. టమాటా తినడం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనాలతో పాటు ఎక్కువగా తింటే అనారోగ్య సమస్యలు కూడా ఎదురవుతాయి. టమాటాలను ఎక్కువగా తింటే కడుపు సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. గ్యాస్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. దీంతో జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. దీనికి కారణం టమాటాలోని తొక్కలు, విత్తనాలే కారణమని నిపుణులు చెప్తున్నారు. వాటిలో ఉండే ప్రోకోపా పేగు సిండ్రోమ్ వల్ల ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి. టమాటాలు ఎక్కువగా తీసుకుంటే అలెర్జీ లక్షణాలు కూడా ఉంటాయి. చర్మంపై దురద, గొంతులో దురద, తామర, ముఖం, నోరు, నాలుకపై వాపు వంటి చాలా సమస్యలు ఎదురవుతాయి. మరోవైపు మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారు టమాటాలను తీసుకోకపోవడం మంచిదని చెప్తున్నారు. టమాటాల్లో ఉండే హిస్టమిన్ రసాయనం రోగనిరోధక శక్తిని ప్రభావితం చేస్తుంది. టమాటాల్లో ఉండే సోడియం కంటెంట్ కారణంగా రక్తపోటు కూడా పెరిగే అవకాశాలు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. టమాటాలను సూప్ చేసి తాగితే అందులో ఉండే సోడియం కారణంగా అలెర్జీ వంటి సమస్యలు తలెత్తుతాయి. అంతేకాదు గుండెలో మంట, శ్వాసకోశ సమస్యలు, కడుపులో నొప్పి వంటి చాలా రకాల సమస్యలను సృష్టిస్తుంది.